కన్నయ్య చూసారా ఎన్ని మాటలు చెబుతున్నాడో. మా కన్నయ్య మాటలు మీకేం అర్థమైందో నాకైతే కామెంట్ చేసేయండి. రేపైతే శనివారం కదా, పూజ చేసుకుందామని చెప్పి ఈ రోజు ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా అమ్మ అయితే నీట్ గా చీపురు పెట్టేసి ఊడ్చేసేస్తుంది. నేనైతే నిన్న తవ్విన అంట్లన్నీ ఇంకా మొత్తం సర్దేస్తున్నాను అనమాట. ఓ పక్కన నేను ఇక్కడ చదువుకుంటుంటే మా బాబునైతే కింద వదిలిపెట్టేశానని చెప్పి ఎత్తుకోమని చూసారా ఎలా వస్తున్నాడో. మనకి పని ఉన్నప్పుడే ఎత్తుకోమని బాగా మారం చేస్తాడు, లేదంటే ఎక్కువ శాతం బాగానే ఆడుకుంటాడు అనమాట బొమ్మలతో. చిన్నపిల్లలతో ఇంకా పూజ చేసుకోవడం అంటే చాలా కష్టం కదా, అందుకని నీట్ గా ముందలే మొత్తం సర్ది పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా పూజ సామాన్లన్నీ ఈ రోజు నీట్ గా కడుక్కుని ఇంకా కావాల్సిన వాటికి అన్నిటికీ బొట్లే పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ కొంచెం పని తగ్గుతుంది కదా. ఇక్కడైతే మా అమ్మ నీట్ గా ఇల్లు చేసి నీట్ గా పోచా అంతా పెట్టేసి ముగ్గులు అయితే వేసేసి మా బాబునైతే పట్టుకుంది. ఇంకా వెనకాల మొక్కలకు నీళ్ళు పెడదామని చెప్పి చిన్న బీరకాయ కాసింది. ఇంకా బీరకాయ కొంచెం కరివేపాకు కావాలైతే కరివేపాకు కూడా కోసుకుని ఇంకా మొక్కలకైతే నీట్ గా నీళ్ళు అయితే పట్టేశాను అనమాట. మా కన్నయ్య చూసారా ఎలా చూస్తున్నాడు. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్.